రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరాలో ప్రస్తుతం ప్రపంచంలో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది చైనా. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే మనకన్నీ తెలిసిందే. గోల్డ్, టైటానియం, ప్లాటినం, ఇరీడియం, పలాడియం, కోబాల్ట్, గ్లైకోనెట్ ఇట్లాంటి 17 రకాల లోహాలని కలిపి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి సృష్టిలో చాలా తక్కువ స్థాయిలో లభించే లోహాలు, అందుకే వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాప్టాప్లు, ఈవీలు, సెమీ కండక్టర్లు, రాడార్లు, మిసైల్స్, క్షిపణులు, ఫైటర్ జెట్లు ఇట్లాంటి వాటిల్లో విరివిగా వాడతారు. ప్రస్తుతం ఈ ఖనిజాలు చైనాలో విరివిగా లభిస్తున్నాయి. అందుకే చైనా ప్రపంచం మీద గుత్తాధిపత్యాన్ని వహిస్తుంది, విపరీతంగా సరఫరా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో దొరకనంత ఎక్కువగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలో దొరుకుతున్నాయి. సో ఇప్పుడు అవే 17 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బీహార్లో గుట్టల కొద్దీ బయటపడ్డాయి. బీహార్లోని బాగల్పూర్, బాంకా, నవాదా, రోహ్తాస్ ఈ 4 జిల్లాల్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా లభిస్తాయని చెప్పి పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఈ ఖనిజాల తవ్వకం కోసం కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి మొత్తం 14 బ్లాకులు, ఈ గనుల్లో ఉన్న 14 బ్లాకుల్ని వేలం వేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం భారతదేశం ఈ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో అట్లాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీలో, రాడార్లు, క్షిపణులు వీటి తయారీలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. మనకే గనక ఈ 14 బ్లాకుల్లో ఈ లోహాలు దొరకడం గనక సక్సెస్ అయితే ఫ్యూచర్లో చైనా మీద ఆధారపడకుండా మన క్షిపణి వ్యవస్థలో కానీ, రాడార్ వ్యవస్థలో కానీ, ఫైటర్ జెట్ల వ్యవస్థలో కానీ, అట్లాగే ఎలక్ట్రానిక్ రంగంలో కానీ స్వావలంబన సాధించే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రపంచానికి కూడా మనం చైనా స్థాయిలో సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంది.